హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకొని లాంగ్ వీడియో పెట్టి చాలా రోజులు అయిపోతుంది. ఇది మొన్నటిదే తీసాను కానీ ఇంకా మాట్లాడడానికి అయితే టైం కుదురుతలేదు, అందుకే పెట్టలేదండి. అందుకే ఇప్పుడు పెడుతున్నాను. ఇంకా పొద్దున్నే లేచి ఏం చేశానంటే ఇంకా పిల్లల్ని అయితే లేపేసి పక్కలు అయితే తీసానండి. లాస్ట్ ఇయర్ నేను లెగనంటుంది, ఆమెను ఎత్తుకొని అక్కడ పక్కన పెట్టి మెల్లగా అయితే పక్కలు వేసి తీయడం అంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది. మంచం ఉంటే కనుక సింపుల్గా ఉంటుంది కానీ తీసుకోవాలండి. మంచం అయితే ఇరిగిపోయింది. ఇంకా ఆమెను ఎత్తేసేసి పైన ఎట్టేసి ఇంకేం చేసినా ఇంకా టిఫిన్ కోసం అయితే ఇడ్లీకి ఫస్ట్ ఇల్లు తుడిచిన తర్వాత ఇడ్లీకి అయితే పెట్టేశాను. ఇడ్లీ వేడిగా తింటే చాలా బాగుంటుందండి. ఇడ్లీలో పల్లీ చట్నీ అయితేనే బాగుంటుంది, అల్లం కూడా బాగుంటుంది. కానీ ఇంకా రెండు చట్నీలు అయితే మనకి టైం ఎక్కడ ఉంటుంది చెప్పండి. ఇంకా పల్లీ చట్నీ అయితే చేసుకొని తినేసాం మధ్యాహ్నంకి. ఇంకా మార్నింగ్ తినేసాము. మధ్యాహ్నంకి అయితే చింతపండు చారు పెట్టాను. ఎందుకు పెట్టానంటే చారు ఆలుగడ్డ ఫ్రై అంటే బంగాళదుంప ఫ్రై చేద్దాము. నేను ఏ ఫ్రై చేసినా కానీ చారు అయితే పెడతానండి, బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చింతపండు చారు. లాస్ట్లో కొంచెం బెల్లం వేసుకోండి, పిల్లలకు కూడా మంచిగా పెట్టవచ్చు. నా చారులో అయితే కొద్దిగా చింతపండు ఎక్కువైపోయింది. ఇంకా చారు పెట్టేసిన తర్వాత అదే కడాయి తీసేసి ఇంకా ఆలుగడ్డ ఫ్రై అంటే ఆలుగడ్డ ఇలా ట్రై చేయండి. అందరూ చేసుకుంటారులే కానీ నేను చేసినట్టుగా ట్రై చేయండి, కంపల్సరీగా చాలా బాగుంటుంది. సన్నగా కొయ్యండి, పొడువుగా కొయ్యండి, ఇంకా తింటుంటే క్రిస్పీగా బాగా అనిపిస్తుంది. నేనైతే ఒకసారి ఇలాగ ట్రై చేస్తాను. ఈసారికి ఇలా చేయాలనిపించింది, అందుకే ఇలా చేశాను. మీరు కూడా చేయండి, చాలా బాగుంటుంది. రసంలోకి అన్నంలో కూడా కలుపుకోవచ్చు. ఇంకా తాలింపు పెట్టేసి పోపులు జీలకర్ర ఎల్లుల్లిపాయలు ఆవాలు అన్నీ వేసి కొంచెం ఉల్లిపాయ కూడా వేయండి. కొద్దిగా మనకి అన్నంలో కూడా కలుపుకొని తినాలి కదా, బాగుంటుంది. ఉల్లిపాయ ఎండుమిరపకాయలు కరివేపాకు వేసి ఇంతవరకు అయితే తాలింపు పెట్టేశాను. బంగాళదుంప వేసి ఈలోగా ఫోన్ వచ్చిందని చెప్పి తాలింపు పెట్టి కొద్దిగా ఫ్రై అయిందానికి ఇది టైం ఎక్కువ పడుతుంది కదా. ఇంకా నాకు పని ఉందని చెప్పేసి గ్యాస్ బంద్ చేసేసి బయటికి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి ఇంకా అడబొడగా లేట్ అయిందని కూర చేసేసుకున్నాను. కానీ లాస్ట్లో వీడియో తీయడం మర్చిపోయానండి, అందుకే లాస్ట్ వీడియో అయితే లేదు. ఏముందులేండి, వేగిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసుకోవడమే సింపుల్గా, అంతే. ఇంకా మధ్యాహ్నం అయితే తినేసాము. తినేసిన తర్వాత మా పిల్లలు చూసారా, బొమ్మలు అన్నీ వేసుకొని అక్క చెల్లెళ్ళు ఇద్దరు బాగా ఆడుతున్నారు. ఇంకా 3 అలా అయింది. అప్పటిదాకా మిషన్ కుట్టి కొద్దిసేపు నేనైతే టీ పెట్టుకొని అలా ఆడుతుంటే చూస్తూ ఉన్నాను. ఆ బొమ్మలు అలా వేస్తారో ఆడతారు. ఇంకా సాయంత్రంకి అయితే 4ంటికి అలాగా మా ఆయనకి బాక్స్ పెట్టాలా నైట్కి. ఏం కూర చేయాలని అనుకున్నా, బెండకాయ టమాటా ఎగిరి అయితే చేసి చపాతీ పిండి అయితే కలుపుతున్నానండి, ఆ చపాతీ చేసి పెడదామని. ఇంకా బాక్స్కి అయితే చపాతీ చేసి పెట్టాను. ఇంకా ఎలా ఉంటుంది నా వీడియో అన్నది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.